హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ తోడ అక్కలున్నాయాది అవ్వదచ్చిందాను చెల్లెలెత్తుకొని పెద్దవాళ్ళ ఇల్లు ఇళ్ళ పొన్నావయి వాళ్ళ ఇంటి కాడ చెల్లు దాదుకుందురా నీ తోడ ఉంటే ఒక చెల్లె ఉన్నా ఓ చిన్న మరి బిడ్డ అయ్యని నా తమ్ముడని వాళ్ళ ఇంటి కాడ చిన్నవల చేతులు పెడితే చిన్నవల దాదుకుంటారా? అవ్వా ఇప్పటికప్పటికన్నారే అవయ్యని అని పిల్లగల్లో మేనమామలు ఉండాలన్నారే. నీ తోడ పుట్టినోడో ఒక్క అన్న ఉన్నా ఒక తమ్ముడున్నా అవ్వదచ్చిందని చెల్లె తమ్ముడిని ఎత్తుకోరి అవ్వా. నేను మేనమామల ఇల్లు ఇళ్ళ పొన్నా నేను ఈ చెల్లె 10 పిల్ల తమ్ముడు 21 రోజులు బతికుంటే అవ్వా. ఈ చెల్లె తమ్ముడు భూమి మీద బతికెళ్ళంటే నీకొక్క మాట చెప్పుతానవ్వా. అవ్వ నిన్ను తీసుకుపోయే ఎవలతోటి అవ్వా నేను రాను నా కొడుకునిస్తానే నీ అందుకుని లోకం పోతా సీతాయ్య భూమి మీద బతికుంటే చెల్ల తమ్ముడు కాదుకుంటావు. నువ్వు ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా పోతే అమ్మా. ఓ తల్లి సీతారాదేవి, నీకు ధనం ఎంత ఉన్నది, నీకు దైవం ఎంత ఉన్నది, ఎన్ని లక్షల డబ్బున ఏ తల్లి అడిగది అవ్వా. నీ గర్భాన కలిగిన నీకు పిల్లలు ఎంతమంది అంటే అవ్వా నన్ను నువ్వు మర్చిపోయావా.
మల్లవ ప్రాణం వెళ్ళిపోయిందంటే కొడుకును కోడలు అత్తాను ఎడిసిన ఏదో కొన్ని విడుదలని ఎవరికి మాట చెప్పాలని కొడుక కసినోళ్ళు మళ్ళా తిరిగి రారు నా సావు గండం ఓనానా నీ సావు ఎట్లా పెడుతువరా అంతకొచ్చిన గండం కంత ఎదురు చెప్పదనరు నా వంత గండం నీకెట్లా పెడతారా నా సావుల నేను మూత కొడుక కానీ చెల్లె ఉంటది బయలం ఓనానా చెల్లె కొరకు కోడి పూజలు కోడి పూజలు చేసిన ఓనానా చెల్లెకు నోరు లేదు అన్న ఆకలైతే బుక్కడన్న బిడ్డని చెల్లె నోరు జరగదు నానా కోడలు వాళ్ళ మాట నమ్మకుండా చెల్లె భూమిన బతకాలంటే కొడుక పాలున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొడుతాడు పాలడికి చెల్లె ఓసుకొని సాదుకోండి ఈ చెల్లె బతుకుంటే ఓనా ఇంటికాడి విద్య నా కొడుకు కొట్టదను మనకున్నదా ఒకరికి నాడు విద్య కొడుకు ఏడు గంటలుగా కాగులాగది ఈ చెల్లె 10 కోట్ల పైసలున్న కొడుక కుంకుమాడు విద్య కొడుకు ఏడాది కుక్కనాడు ఆడి పిల్లల పండుగలు కొడుకు పిల్లగల్ల పండుగ రాగి పండుగ నాడు రా కొడుకు మీరు మా గిట్ల కూర్చొని కా పండుగ నాడు అయ్యో మాకు అక్కలు లేరు మాకు చెల్లెలు లేరు అటు రోజు ముఖం పోయడం ముఖం చూసుకుంటే కురుబారు మీరు ఎడుతంటే నా గుండె ఊరిపాయలు కొడుకు మంది ఒక విలువల బిడ్డలు కావాలి బిడ్డలు ఈ బిడ్డ కొరకు కోడి పూజ చేసి చెల్లెలు కనుకుంది నా ప్రారం పోతుంది కొడుకు ఈ చెల్లె భూమి బతుకుంటే కా పండుగ నాడు నానా అయ్యో అన్నలాడరా మారి ఈ చెల్లె పెట్టి ఒట్టు పెట్టి ఈ చెల్లె చేతికి రక్షే బంధు కడతీరా సీరియలు పెట్టకున్న కొడుకు ఆడబిడ్డ రమ్మాని ఓనానా ఈ కాళ్ళు మొక్కిన నా బిడ్డో ఇంటికాడి బిడ్డ ఆడబిడ్డ దీవన కడితే వాళ్ళ జీవన కొడుక చెల్లె బతకాలంటే నువ్వు తండ్రి కావాలి కొడుకు తమ్ములుందరు బయలం ఓనానా పెద్ద కొడుకు రాయమల్లేరు పిలిచి కా తల్లి హీరమల్ల అనుకున్నదమ్మా కొడుకాకి నా బాకి చేరుతుంది తమ్ములు బయలము తమ్ములు పిల్లలు బయలమా అయ్యా నీ బిడ్డలు బయలం అన్నదవా అవలేని పిల్లలు నా కొడుకు చెట్టుకెళ్తారు బయలము నా కొడుక గుట్టకెళ్తారు బయలము నా కొడుకు అన్నదమ్ములు లేని పిల్లలు రా నా కన్ను లేదా నాకు తమ్ములు లేడా మా అమ్మ లేదా మా బాబుకి ఇంత వాడలు కనగంటికి పుట్టాడు కాబట్టు నీ పిల్లలు నాడు అమ్మా వీరమల్లమ్మ బాబు నన్ను గొప్పడు బాబు నన్ను తిట్టిన నా సంకల చేరేది బిడ్డలు ఏడోకుండి బిడ్డలారు నేను బిడ్డలకు తీర చెప్పుకున్నా పాప
వందల పిల్లల దగ్గర అన్నారే అవ్వా ఆడి వల్ల చదివిన అర్థం ఆగదన్నారే అవ్వో నా దేవుడు పెట్టి నా కాలం వేసినట్టుగా నీ కోడల విధి కాదే అవ్వా కోడల చేతిలోనే తమ్ముడిని నా కాలం కోడల కాలం ఎత్తే మా అంత ప్రాణం పోవంగా నా మరిదిని ఆడిబిడ్డ మా కాలం వేసిందని కడపలో పుట్టిన బిడ్డలు అవ్వా కోడలు చదువుకుంటారమ్మా అయ్యయ్యో కోడాలా అయ్యయ్యో కోడాలా కోడాల పూలవా కోడాల చామంతి ఇద్దరు కోడల దగ్గర పిలిచిందవ్వా నా బిడ్డ కాదవ్వా అవ్వా నాకు ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ కాడు బిడ్డ కాదమ్మా కడుపులో పుట్టిన బిడ్డోలే బిడ్డోలే చదువుకుంటే పుణ్యమా చదువుకుంటే పాపమా నోటి మాట చెప్పుతే నా కోడళ్ళకు నా బిడ్డ విన దయగలుగుతుందో దయగలగదో నా బిడ్డ విన నా కోడళ్ళకు భ్రమ ఉండాలి నా బిడ్డ విని భ్రమ మరవద్దంటే నాకేమన్నా ఇది వచ్చేదని చెప్తాను నా బిడ్డ చక్కగా బతకాలి బిడ్డనన్నా తీసిందా ప్రాణం పోయిందమ్మా అవ్వో నాయన గొల్లెత్తినప్పుడు ఊళ్ళో ఉన్న 18 జాతిల మంది గుమ్మగుమ్మలు ఆడుకుంటూ ఇంటి ముందు ఏరుకున్నారు ఇది వారాక రాజుగారి ఇంటికి పండుగ అయింది ఏడిపెక్కదని శ్రీమల బాలసందం ఇంటి ముందు వచ్చిన తల్లి సీతారాదేవి అందరు సిరికిపోయారు ప్రాణం పోయింది అయ్యా బాలవతి రాజా సూర్యవతి రాజా ఏడ్చిన మీ అవ్వయ్య రాజు లేవు వండిన కుండ తినపోతే పాసిపోతుంది చనిపోయిన జీవాలు ఇంట్లో ఉంటే వాసన పడితే పాసిపిల్లలు అయితే ఒలికిళ్ళగడ్డ పోయి ఇల్లు ఏర్పడి చేయాలన్నాడట ఇప్పటికెప్పటికన్నరే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ఏముంది నడవాలి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ఏముంది నడవాలన్నారు మీ తమ్ముని ఎత్తుకొని పోయి మీ అవ్వయ్య రాజు ఒలికిళ్ళగడ్డ ఇల్లు ఏర్పడి చేయమన్నారమ్మా అంటే వస్తు రా తమ్ముడు శివసేన తమ్ముడిని ఎత్తుకొని బాలవతి రాజు రాను రాను ఒలికిళ్ళగడ్డ ఏరిన అయ్యరాని జమ్మంతులారా గీ చూడ మా నాయన గడ్డ మీద వండి గీ చూడ మా గడ్డ మీద అట్టుగడ్డాలేసిందమ్మా ఇంటి ముందు గద్దెలకు ముండ సావదావని ముత్తే సావదచ్చిరని డమ డమ డప్పు తప్పులు ఏవుతానే జోడు పేద శృంగారిస్తానమ్మా గోవింద గోవిందని అవ్వయ్య రాజుల పేదల వల్ల వంట పెట్టిన మీదికెళ్ళి తెల్లగుడ్డ కప్పారు కమ్మరికల గడ్డగా తెలుపుకు కూడా పేడవలరు చొప్పుడే కూడా 8 మంది నిలబడి ముత్తి వంద పాటలు ఇప్పేది బాలవతి రాజు చేతికిచ్చిల్లమ్మా తమ్ముని అడ్డబాబ కట్టుకుని జోడు బాణాలు పట్టిన బాలవతి రాజు ఇక గోవింద గోవిందని పేడలు చెబుతాను లేవు నిరంజన ఇదిగో
బాబు కట్టుకుని తలాపురంలో బియ్యం తీసి 3-4 విరికల బియ్యం పోసిండు 4 ఏ పైసలు పెట్టిండు అవ్వో నాయన పిలుచుకున్నాడు సూర్యవతిరాజు అవ్వ నాయన పిలుచుకున్నాడే 2 ఓడళ్ళు అత్త మామని పిలుచుకున్నారు పూలవతి శాపతి దేవి మావ అన్నదే ఆడవిలో లేదు సావుదావని అన్నది అయ్యో నా చెల్లెది అవ్వని పిలవ నాయనని పిలవమాటగా చెల్లకు తల్లిదండ్రి తలాపుడి ఎవరు నిలబడ్డాడన్న బాలవతి రాదు చెల్లి నిలవచేత పట్టుకొని కుడి చేత చెంపగిల్లిందమ్మా 22 రోజుల పసిగుట్టు గ్యావని శివని గ్యావ కూత పెట్టినప్పుడు గవ్య తల్లిదండ్రుల శివుల పిలుపులాగిన అంటే ఏమో చనిపోయే జీవికప్పుడు సరిగ్గా అందింది ముందున్న వాళ్ళ ఎన్నుకున్న వాళ్ళ ముందు రాను కట్ట వేడి ఏరుకున్నానమ్మా కట్ట చుట్టూ 3 చుట్టూ వలంప తిరిగింది 12 రోజులు ప్రార్థించిండు తమ్ముని ఎత్తుకొని బాణ పట్టుకొని గంగరేవులు వెత్తలు స్నానం చేసి బాణతో నీళ్ళు పట్టుకోవచ్చులకు అవయరాల కట్నాలు పెట్టింది మిగిలిన గడ్డలు మీదకెళ్ళి రిపోర్టు ముద్దులు వేసిండు అవయ ముఖంగా రాకుండా అయిపోయింది తమ్ముని ఎత్తుకొని బాలవతి రాదు బాణ బుధాన పెట్టుకొని కట్ట చుట్టూ 3 చుట్టూ వలంప తిరిగిండమ్మా కళాపరేవుల బాండ వదిలిపెట్టి ముత్తమంత కొల్లాయి ముదిగాల ముట్టించినప్పుడు జోడ కాటాలు కలండుకున్నాయే తమ్ముడిని చెరనంట బాబా కట్టుకొని ఆడి వల్ల తీసుకొని గంగరేవులో ఇప్పటికప్పటికి అందరు వీడికి చిన్న ఇంటాడు బిడ్డ నా చెల్లె శివనీలదేవిని ఆడొల్ల చేతులు పెట్టి మీది పర తానం పోయించు అంటామమ్మా ఒకవేళ మేమే మగవాళ్ళ మీది పరంగా పోయి స్నానం చేస్తే ఆడవాళ్ళు మా చెల్లెలు తమ్ముడు ఎత్తుకుని పోయి కింది పరంగా స్నానం చేస్తే మేము స్నానం చేసిన నీళ్లు మా చెల్లె మీదకి వెళ్ళి వాడిపోతుంది అది మాకు పాపం అందుకొరకు ఆడవాళ్ళ చెల్లెలు పెట్టి మీది పరంగా స్నానం పోయించమంటానని బాలవతి రాదు సూర్యవతి రాదు దూరమ్మ అయ్యో బామ నాయి బామ నా భార్య నువ్వు లేవలకు అప్పుడు చెప్పబోతుంది మావా మా అయ్యచ్చిన నువ్వు తెలంగాణ తీసుకపోతే మావా మరి కిందికి రా నాతో నీ పానం పోయిందా అత్త నాతో అత్త మా వచ్చినాడు కోడుగుడ్లు తెచ్చి ఉడకబెట్టి పెడితేవి అత్త నాతో అత్త నువ్వు ఎవరెవరో కొబ్బరి బాధలు పోసినవు అత్త నాతో అత్త నువ్వు ఎవరెవరకు శేఖర శాపద బాధలు పెట్టినవు అత్త నాతో అత్త నువ్వు ఎవరెవరకు కారపొడి బాధలు పెట్టినవు అత్త ఎలా పోసుకుంటారా కూరలు ఎలా పోసుకుంటారు కాదవని అత్తమాలు వచ్చారా
అందులో ఉన్నా ఇవాళ పాప అంతా శాపడు చేసుకొచ్చి పోసిల్లరా నీకు అర్థమైంది నా కష్టం నీకు అర్థమైంది ఎంతైనా అవ్వయ్య ప్రాణం మీద కాబట్టి అయ్యో అద్దు నువ్వు అయ్యాడు మోసలేదు మహత్వం బామా అదదు ఇప్పుడు అద్దు ఎంతైనా గాని వీడికి చిన్న ఇంటి బిడ్డ చెల్లె కాబట్టి చెల్లె ఎత్తుకొని పోయి మీరు మీది పైన స్థానం పోయించండి కానీ బామా మీది పైన మీ స్థానం పోయించండి ఓ మరదలా శావనించ మా తమ్ముడిని ఎత్తుకొని మీది పైన స్థానం పోయించండి మన భర్తలు సద్గుణవంతులు ఇంట్లో అత్త చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతురాలు కావాలి నాకు ఇంటిలో రమావ చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు కావాలి మన ఆడబిడ్డ మనకు దేవత మరిది అంటే కొడుకు లెక్క దాదుకున్న వాళ్ళం కావాలి సంసారం మంచిగా మాట్లాడవాలి ఆడబిడ్డను మాట అంటే కడుపులో పుట్టిన కన్న బిడ్డను మాట అన్నట్టు చెల్లాయి అక్కాయి మొగోళ్ళు ఏమన్నారు నీకు ఎరగలేదా నీళ్ళు తీసుకుపోయి తాను మోపించుకొని రమ్మన్నారు ఇదివరగా కట్టాలు ఇదివరగా కట్టాలు ఏంది ఓ నీళ్ళు చూడు ఎట్లా పోతానే గంగు బాగా చెయ్యు చెయ్యలే ఓ నాకు డౌట్ వస్తుంది ఏమో డౌటే ఒక్క తల్లి కన్న పిల్లలం ఒక్కత్త గోడలో ఇందులో బట్టి ₹2 రాజ్యం శ్రీకాంత రాజ్యం అనుకున్నాం అనుకున్నాం భూములు దగల చెరు సగం అనుకున్నాం అవునక్క దప్పున ఈ మరిది భూమి మీద బతుకుతే నాకు మారదు ఏవాడురా 2,000 సంవత్సరం పోయి 3,000 సంవత్సరం అవుతుంది అవును అవుతుంది మరి డబ్బులు ఈ ఆడబిడ్డ భూమి మీద బతుకుతే అబ్బాయి లేని బిడ్డ కాబట్టి ఊళ్ళో రాదు మీ ఆడబిడ్డ అవునంగా బతకాలే ఓ 60 లక్షలు 70 లక్షలు వచ్చి పెళ్లి చేయంటారు 3,000 సంవత్సరం కావద్దు ఇంతకెళ్ళి 60 లక్షలు పోవద్దు గట్టెట్లా అవుతుంది తల్లికి 4 పుడితే 4,000 సంవత్సరం అవుతుంది 3 పుడితే 3,000 సంవత్సరం అవుతుంది మరీ పెరిగి పెద్ద కాడ కూడా పాలు పోతుంది 3,000 కాదు 2,000 కావాలంటే పూరం తీసి గంగల వారేసిన కావాలి ఇక్కడ ఇగురు ఆ మౌడు అటది నీ మౌనికి వస్తుంది వాళ్ళు కిందిరే ఉంది ఒక ఎంత మన అత్తమాల సావంగా మరిని తీసి నీ చేతిలో పెట్టిల్లు అడుగుని తీసి నా చేతిలో పెట్టిల్లు మన కాళ్ళ మీద వేసి నీ కొడుకు లేరు నాకు బిడ్డ లేరు చెరొక్కని ఆదుకున్నంత నేను మన బతుకులేరు కొరకు నేను ఎంకులాడతా అంటే మన అత్తమా చచ్చిపో అంగమన చేతిలో పెట్టి మన కాళ్ళ మీద వేసిరు మన అత్తలంటే అది ముసతానికి కుసకుడు అన్నట్టు అది ముసతానికి దసరాయికి అన్నట్టు పోయేది ఒక పోరుని కానీ మన వెలగబెట్టి చేతులు పెట్టి ఎవరికన్నా ఏమని పిండమే పోరగల్ల ప్రాణం ఏందనుకో కోడి గుర్తు పిడవచ్చు శ్రీకాంత రాజ్యం అవుతుంది లంచం నువ్వు నా మాటిన పోతే ఏరువాటినాడు వెళ్ళిపోయా కూడా నీకు వెళ్ళిపోయా కూడా వంచే నీకు తోకలు వెళ్ళిపోయా నువ్వేదైనా వంచి ఇచ్చేది వెళ్ళిపోయాక వేయలేదనే లచ్చలేదనే ₹100 పెడితే 3 కిలో ఆడే పారవచ్చిపోతాం డబ్బలా ఆ వెళ్ళిపోయా నాకేమది కానీ ఇక నా మొగనికి నీ మొగనికి నువ్వే సంవత్సరం చెయ్యి అయ్యో అక్కాయి ఓ అక్క ఏందే మా ఇల్లు ఇది బొక్కు బొక్కు అంటుంది నాకు బొక్కు అని వేసే నాది 27 ఏళ్ళ సార్ అవుతుంది నువ్వు ఒక్క 10 ఏళ్ళు ఆడవు నేను నాకన్నా అధ్వానం అంటే 3 ఏళ్ళ వరకే అంటదో ముందు వరకే అంటదో కానీ చెల్లెగా పడికి అన్నారు ఎవరికన్నా ఎవరి పిన్న ఎవరి కాట ఊరిల్లు పడగళ్ళు పడబడ్డారు రామ రామ కొడుకలు అన్నముండని అవదని అయ్యో లక్షలు తావక ఓ పోరని కానీ మా చేత పెట్టి ఫెయిల్ ఎవరికన్నా ఎవరి కట్ట గుళ్ళు
మొక్కల మాత్రం నీళ్ళ కది తల నీళ్ళ మాత్రం నీళ్ళు పోసుకొని పోదాం నీళ్ళు పడతాలే పిల్లగాళ్ళు మాత్రం గంగల వారేసేప్పుడు అడుగుపడ్డప్పుడు ముఖమంతా నాసుగప్పింది బతుకమ్మ చెప్పులో తేలాడి నీళ్ళల్లో ఒడ్డుగద్దరు శివసేన శివ నీలాది ఒకసారి తోడి నీళ్ళు పట్టినప్పుడు పెద్దవాడి చేతులకు చెల్లె వచ్చిందమ్మా చిన్నవాడి చేతులకు తమ్ముడు వచ్చిండు అడ్డ ఆ ముఖమంతా నాసుగప్పింది కాబట్టి చెల్లె తమ్ముడిని ఏర్పాటు చేయలేదు ఏ తల్లి కన్నా పిల్లలరా ఇలాగదేవి వీళ్ళవ్వ లంగయ్య కన్నదా దొంగయ్య కన్నదా పొలగన్లు భూమి మీద ఉంటే బదనమని కనకంగా బాలయ్యేదిందా వీళ్ళవో అని ఒక్కొక్క మాట అనుకుంటా ముఖం మీదకి వెళ్ళి ఆశిస్తేప్పుడు ఎవరు ఏ తల్లి కన్న పిల్లలు కదరా మన తమ్ముడు శివసేన శివనీరా తమ్ముడ శివసేన మిమ్మల్ని వదినంగా చేతులు పెట్టినాం మీరు గంగలు ఎట్లా వాడరురా నీకు నోరు ఉంటే ఓ అన్నా నన్నకి వీళ్ళు గంగలు ఎత్తిందని నాతోటి నువ్వు ఎప్పుదువే చెల్లెలో అయ్యో చెల్లెరావే నా చెల్లె ఓ చెల్లె శివనీరో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.